ఇండియన్ లా టాపిక్ 3 భారత రాజ్యాంగం అర్థం మూలాలు రకాలు స్వభావం లక్షణాలు ప్రాముఖ్యత. నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందాం. ముందుగా రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది దేశం ఎలా పాలించబడాలి అనే మూల చట్టం, బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్. ప్రభుత్వానికి అధికారాలిస్తుంది, అలాగే ఆ అధికారాలకు పరిమితులు కూడా పెడుతుంది. ప్రజలకు హక్కులిస్తుంది, అలాగే ప్రజల కర్తవ్యాలను కూడా గుర్తుచేస్తుంది. రాజ్యాంగం మూలాలు, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం ఒక్క దేశం నుండి తీసుకున్నది కాదు. బ్రిటన్ నుండి పార్లమెంటరీ వ్యవస్థ, రూల్ ఆఫ్ లా, క్యాబినెట్ సిస్టమ్. అమెరికా నుండి మౌలిక హక్కులు, జ్యుడీషియల్ రివ్యూ, అధ్యక్షుడి ఇంపీచ్మెంట్ విధానం. ఐర్లాండ్ నుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కెనడా నుండి బలమైన కేంద్రంతో కూడిన ఫెడరల్ విధానం. ఆస్ట్రేలియా నుండి కన్కరెంట్ లిస్ట్, ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొవిజన్స్. జర్మనీ నుండి ఎమర్జెన్సీ నిబంధనలు. ఫ్రాన్స్ నుండి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే భావనలు. అంటే మన రాజ్యాంగం ఒక బారోబ్ బట్ వెల్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ నిర్మాణం. ఇప్పుడు రాజ్యాంగం ఎలా తయారైంది అనేది కూడా తెలుసుకోవాలి. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 26న ఆమోదించారు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ తేదీ మన రిపబ్లిక్ డే. రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను చూస్తే, మొదటిది సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం. పార్లమెంట్ చేసిన చట్టమైనా, ప్రభుత్వ ఆదేశమైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కోర్టు దాన్ని రద్దు చేస్తుంది. దీన్ని మనం జ్యుడీషియల్ రివ్యూ అంటాం. రెండవది, మన రాజ్యాంగం ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ బయాస్. ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలను మనం గమనిస్తే 1. వ్రిటన్ కాన్స్టిట్యూషన్, రాసి ఉన్న రాజ్యాంగం, ఇండియా, యుఎస్ఏ. 2. అన్వ్రిటన్ కాన్స్టిట్యూషన్, సంప్రదాయాల ఆధారంగా, యూకే. 3. రిజిడ్ కాన్స్టిట్యూషన్, సవరించడం కష్టం, యుఎస్ఏ. 4. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, సులభంగా సవరించవచ్చు, యూకే. 5. ఇండియన్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ ప్లస్ ఫ్లెక్సిబుల్ కలయిక, క్వాసీ రిజిడ్. అంటే కఠిన రాజ్యాంగాన్ని సవరించడం చాలా కష్టం, సౌమ్య రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు. మన భారత రాజ్యాంగం రెండింటి లక్షణాలు కలిగి ఉంది. అందుకే దీన్ని సౌమ్య కఠిన మిశ్రమ రాజ్యాంగం అంటారు. అయితే ఏకీకృత మరియు సమాఖ్య రాజ్యాంగం అంటే ఏకీకృత ఆర్ యూనిటరీ రాజ్యాంగంలో అధికారాలు కేంద్రంలోనే ఉంటాయి. సమాఖ్య రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాలు అధికారాలు పంచుకుంటాయి. మన భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణాలతో కూడిన రాజ్యాంగం. కానీ సంక్షోభ సమయంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. అయితే భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలున్నప్పటికీ యూనిటరీ బయాసుంది. అందుకే దీన్ని క్వాసీ ఫెడరల్ అంటారు. మూడవది పార్లమెంటరీ సిస్టమ్. మన దేశంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ఆ నాయకులే ప్రభుత్వం ఏర్పరుస్తారు. ప్రధానమంత్రి, మంత్రివర్గం పార్లమెంటుకు బాధ్యత వహించాలి. అంటే ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించాలి. నాలుగవది ఇండిపెండెంట్ జ్యుడీషియరీ. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. ప్రభుత్వ ఒత్తిడికి లోబడకుండా చట్టాన్ని అమలు చేయాలి. కాబట్టి న్యాయమూర్తుల నియామక విధానం, భద్రతాకాలం వంటి రక్షణలు ఉన్నాయి. ఐదవది రూల్ ఆఫ్ లా. అంటే దేశాన్ని వ్యక్తులు పాలించరు, చట్టం పాలిస్తుంది. ప్రధాని అయినా సరే, సామాన్య పౌరుడైనా సరే, చట్టం ముందు అందరూ సమానమే. ప్రభుత్వం యాదృచ్ఛికంగా ఎవరి హక్కులను తీసేయలేరు. 6th వన్ ఫండమెంటల్ రైట్స్ ప్లస్ డిపిఎస్పి. హక్కులు మరియు లక్ష్యాలు రెండూ సమతుల్యం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే సూత్రాలు. మౌలిక హక్కుల్లా నేరుగా కోర్టులో అమలు చేయలేం, నాన్ జస్టిసియబుల్. కానీ దేశపాలనలో ప్రభుత్వం తప్పకుండా పాటించాల్సిన మార్గదర్శకాలివి. డిపిఎస్పి ఉద్దేశ్యం సామాజిక న్యాయం సాధించడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం, ప్రజలకు గౌరవనీతమైన జీవితం కల్పించడం. ఫండమెంటల్ రైట్స్ వ్యక్తిగత స్వేచ్ఛలపై దృష్టి పెడతాయి. డిపిఎస్పి సమాజ సమగ్ర ఉన్నతిపై దృష్టి పెడతాయి. ఈ రెండింటి సమతుల్యమే భారత రాజ్యాంగం యొక్క అసలైన ఆత్మ. 7. వ్రిటన్ అండ్ లెంగ్దియెస్ట్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలోనే అతిపెద్ద రాసిన రాజ్యాంగం. 8. సెక్యులర్ స్టేట్. ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదు. అన్ని మతాలకు సమాన గౌరవం. కేస్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్. రివీల్డ్ సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. షోస్ భారతదేశం మత తటస్థ దేశం. కాన్స్టిట్యూషన్ కీ ఆర్టికల్స్. రాజ్యాంగ సవరణలు. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ 1973లో వచ్చిన కేశవనంద భారతి కేసు కీలకం. ఈ కేసు నేపథ్యం
కేశవనంద భారతి అనే స్వామీజీకి చెందిన భూమఠాలను ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకుంది. ఆయన భావించాడు, ప్రభుత్వం చట్టం పేరుతో నా మౌలిక హక్కులనే మార్చేస్తే రేపు రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా మార్చేయగలదా అని. ఈ ప్రశ్నతో కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో కోర్టు చెప్పింది, రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కాని దాని మూల నిర్మాణాన్ని నాశనం చేయలేము. అంటే ప్రజాస్వామ్యం, లౌకికత్వం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, ఫెడరలిజం, రాజ్యాంగ సుప్రీమసీ వంటి మూల విలువలు శాశ్వత రక్షణ పొందాయి. కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. రాజ్యాంగం స్థిరంగా ఉండదు, అమెండ్మెంట్స్ ద్వారా మారుతుంది. అదే ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ప్రొసీజర్. ఉదాహరణకి, ఒకప్పుడు విద్య హక్కు ఫండమెంటల్ రైట్ కాదు, కాని సమాజం అవసరం మారిన తర్వాత 86వ సవరణ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A జోడించారు. అలాగే 42వ సవరణ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే ఏమిటి? ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన అయితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు. ఎగ్జాంపుల్, పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే ఎస్సీలో హెబియస్ కార్పస్ వేయవచ్చు. కేస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ను రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని చెప్పారు. ఎందుకంటే హక్కులు ఉన్నా వాటిని అమలు చేసే మార్గం లేకపోతే ఆ హక్కులకు విలువ ఉండదు. ఈ సిద్ధాంతంతో తర్వాత ప్రజలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం పొందారు. కోర్టులు ఫండమెంటల్ రైట్స్కి నిజమైన రక్షకులుగా మారాయి. ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఎఫ్ఆర్కి విరుద్ధంగా ఉన్న చట్టాలు చెల్లవు. ప్రభుత్వం ఒక చట్టం చేసి అది ఆర్టికల్ 14 ఈక్వాలిటీకి విరుద్ధంగా ఉంటే కోర్టు ఆ చట్టాన్ని రద్దు చేస్తుంది. ఉదాహరణకి, ప్రభుత్వం ఒక చట్టం చేసి అందులో కొన్ని వర్గాలకు సమానత్వం ఉండదు అని ఉంటే అది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధమవుతుంది. అలాంటి చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి చెల్లదు. ఇక్కడ అసలు భావన ఏంటంటే, రాజ్యాంగం చట్టాల కంటే పై స్థాయిలో ఉంటుంది. చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ అన్నవి సుప్రీం. వై ఇండియా నీడ్స్ కాన్స్టిట్యూషన్ 1 టు డిఫైన్ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో నిర్ణయించడానికి. లెజిస్లేచర్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్. 2 టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. జీవించే హక్కు ఆర్టికల్ 21, సమానత్వం ఆర్టికల్ 14, స్వేచ్ఛ ఆర్టికల్ 19. 3 టు మెయింటైన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భాషలు, మతాలు, సంస్కృతులు వేరైనా ఒకే దేశం కింద ఉంచడానికి రాజ్యాంగం అవసరం. 4 టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ప్రభుత్వం అధికారం దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగం నియంత్రిస్తుంది. కాబట్టి రాజ్యాంగం ప్రాముఖ్యత. రాజ్యాంగం లేకపోతే ప్రభుత్వానికి ఎలాంటి పరిమితులు ఉండవు, ప్రజల హక్కులు భద్రంగా ఉండవు, అధికారం దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగం ప్రజల రక్షణ కవచం. చట్టం వర్సెస్ న్యాయం. చట్టం అనేది ప్రభుత్వం తయారు చేసిన నియమం. న్యాయం అనేది నైతిక విలువ. కొన్నిసార్లు చట్టం అన్యాయంగా ఉండవచ్చు. ఉదాహరణకి, బ్రిటిష్ కాలంలో ఉన్న రౌలెట్ యాక్ట్ లాంటి చట్టాలు. కాని న్యాయం ఎప్పుడూ మానవ గౌరవాన్ని కాపాడాలి. కాబట్టి రాజ్యాంగం ఉద్దేశ్యం చట్టం ద్వారా న్యాయం సాధించడం. ముగింపు. టాపిక్ 3 కంక్లూజన్. ఇలా టాపిక్ 3 ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రాజ్యాంగం ప్రభుత్వం చేతిలో ఉన్న పుస్తకం కాదు, ప్రజల చేతిలో ఉన్న రక్షణ కవచం. రాజ్యాంగం ప్రభుత్వం కోసం కాదు, ప్రజల హక్కులను కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి. ఇండియన్ లా టాపిక్ 4 ప్రియాంబుల్. లోతైన అర్థం, సవరణలు, కేసులు, రాజ్యాంగం మూల నిర్మాణం. ప్రియాంబుల్ అంటే ఏమిటి? ప్రియాంబుల్ రాజ్యాంగానికి ముందుమాట మాత్రమే కాదు, ఇదే రాజ్యాంగానికి ఆత్మ వంటిది. అంటే ఇది రాజ్యాంగ లక్ష్యాలు, విలువలు చెబుతుంది. ప్రియాంబుల్ ముఖ్య పదాల అర్థం: సావరెన్, భారత్ ఎవరికీ ఆధీనంలో లేదు. సోషలిస్ట్, పేద ధనిక మధ్య న్యాయం. సెక్యులర్, రాష్ట్రానికి మతం లేదు, అంటే అన్ని మతాలకు సమాన గౌరవం. డెమోక్రటిక్, ప్రజల చేత ప్రభుత్వం. రిపబ్లిక్, వారసత్వ పాలన కాదు, ఎన్నికల ద్వారా అధికారం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రియాంబుల్: జస్టిస్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. లిబర్టీ, ఆలోచన, భావన, విశ్వాస స్వేచ్ఛ. ఈక్వాలిటీ, సమానత్వం. ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యత. ప్రియాంబుల్ సవరణ 42nd అమెండ్మెంట్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు చేర్చబడ్డాయి. మినర్వా మిల్స్ కేస్ 1980లో అమెండ్మెంట్ కూడా బేసిక్ స్ట్రక్చర్ని ధ్వంసం చేయకూడదు అని తేల్చింది. లీగల్ వాల్యూ ఆఫ్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ రాజ్యాంగానికి భాగమే, ఇంటర్ప్రిటేషన్ టూల్గా ఉపయోగిస్తారు. కేస్ లాస్. బేరుబారీ కేస్. మొదట్లో ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగం కాదు అన్నారు. కేశవనంద భారతి కేస్. ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమే అని తేల్చారు. సో ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994. లౌకికత్వం.
సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్లో భాగమని తీర్పు. ఈ కేసులో ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చడాన్ని సవాలు చేశారు. కోర్టు చెప్పింది, ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేయరాదు. సెక్యులరిజం, ఫెడరలిజం కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ఫలితం, రాష్ట్ర ప్రభుత్వాల రక్షణ బలోపేతమైంది. ఆర్టికల్ 356 దుర్వినియోగంపై కఠిన నియమాలు వచ్చాయి. ముగింపు. టాపిక్ 4 కంక్లూజన్. ప్రియాంబుల్ కేవలం అందమైన మాటలు కాదు, అవి కోర్టులో కూడా అమలయ్యే రాజ్యాంగ విలువలు. ఇండియన్ లా టాపిక్ 5 మౌలిక హక్కులు, సంపూర్ణ వివరణ, పరిమితులు, రిట్స్, కేసులు. వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్? పౌరుల మౌలిక హక్కులు నేరుగా కోర్టులో అమలు చేయగలిగేవి, జస్టిషియబుల్. ఇప్పుడు మౌలిక హక్కుల్ని లోతుగా అర్థం చేసుకుందాం. మౌలిక హక్కులు మన రాజ్యాంగంలోని ప్రాణంలాంటి భాగం. ఈ హక్కుల్లేకపోతే ప్రజాస్వామ్యం అంటే అర్థం ఉండదు. ఆర్టికల్ 12 నుండి 35 వరకు మౌలిక హక్కులున్నాయి. ఇవి కేవలం పౌరులకు మాత్రమే కాదు, కొన్ని హక్కులు అందరికీ వర్తిస్తాయి. 6 కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. 1. రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14-18. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 15 వివక్ష నిషేధం. ఆర్టికల్ 16 ఉద్యోగాల్లో సమానావకాశం. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. 2. రైట్ టు ఫ్రీడమ్స్. ఆర్టికల్ 19-22. ఆర్టికల్ 19 మాటల స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ. ఆర్టికల్ 20 నేరాలపై రక్షణ. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 22 అరెస్టు రక్షణ. 3. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆర్టికల్ 23-24 హ్యూమన్ ట్రాఫికింగ్ నిషేధం. చైల్డ్ లేబర్ నిషేధం. 4. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 25-28 మత స్వేచ్ఛ, మత ఆచరణ స్వేచ్ఛ. 5. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 29-30 మైనారిటీస్ హక్కులు, విద్యా సంస్థలు స్థాపించుకునే హక్కు. 6. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 ఎఫ్ఆర్ ఉల్లంఘనైతే నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లే హక్కు. రిట్స్, హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్షియారరీ, కో వారంటో. ఇవి మనకున్న 6 కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అయితే ఆర్టికల్ 32 చాలా ముఖ్యమైనది. డాక్టర్ అంబేడ్కర్ గారు దీనిని రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అన్నారు. ల్యాండ్మార్క్ కేసెస్. ఇప్పుడు ముఖ్యమైన కేసుల గురించి క్లియర్గా చూద్దాం. మేనకా గాంధీ కేసులో ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ను కారణం లేకుండా తీసుకుంది. ఆమె కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 21 కింద జీవితమంటే గౌరవంగా జీవించడం. ఫలితం, ప్రభుత్వం ఇకపై పౌరుల స్వేచ్ఛను యాదృచ్ఛికంగా హరించకూడదని తీర్పు. పుట్టస్వామి కేసులో ప్రభుత్వం వ్యక్తిగత డేటాను సేకరించడంపై ప్రశ్నలేవనెత్తారు. కోర్టు తీర్పు వ్యక్తిగత గోప్యత కూడా మౌలిక హక్కే. ఫలితం, ప్రభుత్వ విధానాల్లో గోప్యత పరిరక్షణ తప్పనిసరి అయింది. రోమేష్ థాపర్ కేసులో ప్రభుత్వం ఒక పత్రికను నిషేధించింది. కోర్టు తీర్పు మాట్లాడే స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఫలితం, మీడియా స్వేచ్ఛకు బలమైన రక్షణ వచ్చింది. ఈపీ రాయప్పు కేసులో ప్రభుత్వం ఒక అధికారిని అన్యాయంగా మార్చింది. కోర్టు తీర్పు సమానత్వమంటే యాదృచ్ఛికత లేకపోవడం. ఫలితం, ప్రభుత్వ నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ సమయంలో దేశ భద్రత కోసం కొన్ని ఫండమెంటల్ రైట్స్ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. కానీ ఆర్టికల్ 20 క్రిమినల్ రక్షణలు మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఎప్పటికీ సస్పెండ్ చేయలేరు. అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా మౌలిక మానవ హక్కులకు రాజ్యాంగం రక్షణిస్తుంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. మౌలిక హక్కులు సంపూర్ణమైనవి కావు. దేశ భద్రత, ప్రజాశాంతి కోసం సమంజసమైన పరిమితులు ఉంటాయి. కానీ ఆ పరిమితులు కూడా న్యాయపరంగా సమర్థించదగినవిగా ఉండాలి. హారిజాంటల్ అండ్ వర్టికల్ అప్లికేషన్. వర్టికల్ అప్లికేషన్ స్టేట్ వర్సెస్ సిటిజన్. ప్రభుత్వం పౌరుల ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించకూడదు. హారిజాంటల్ అప్లికేషన్ సిటిజన్ వర్సెస్ సిటిజన్. సాధారణంగా ఎఫ్ఆర్లు వ్యక్తుల మధ్య నేరుగా వర్తించవు. కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే అన్యాయాల నుంచి కూడా రాజ్యం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే హక్కులు ప్రభుత్వం వరకు మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో సమాజంలో వ్యక్తుల మధ్య కూడా ప్రభావం చూపుతాయి. ఇలా టాపిక్ 5 మనకు ఒక విషయాన్ని బోధిస్తుంది. మన హక్కులు మన గౌరవానికి పునాది. అవి మనం అడిగితే రావు, రాజ్యాంగమిచ్చిన హక్కులు.